యమ్మీ యమ్మీ టమోటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మనం ఈరోజు. చాలా బాగుంటుంది, ట్రై చేసుకుందాము. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ టమోటో, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగ, నానబెట్టుకున్న రైస్. అలాగే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ కాస్త గీ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న టమోటాను కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత టేస్ట్ కోసం పల్లీలు వేసుకుందామండి. చాలా బాగుంటుంది, పంటికి అక్కడక్కడ తగులుతూ చాలా యమ్మీగా ఉంటుంది. బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకుందాము. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మీరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకోవద్దు, ఎక్కువ కొంచెం యాడ్ చేసుకోండి. మళ్ళీ రైస్ అయిన తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అందుకు నేను 3 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అన్నమాట. బాగా బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకు వేయలేదన్నమాట. ఆ రైస్ కూడా వేసి, నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత మూసేసి 3 విజిల్స్ పెట్టి ఉడికినేయాలి. చూడండి, యమ్మీ యమ్మీ టమోటా రైస్ రెడీ. ఇందులోకి షేర్వా కానీ లేకపోతే ఎగ్స్ కానీ వేసుకొని కలుపుకొని, అలా చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. చూసేశారు కదా, అంతే ఫ్రెండ్స్, ట్రై చేయండి. చూడండి, మేము అయితే ఎగ్లు వేసుకున్నాం అన్నమాట. సండే కదా, చికెన్ తేలేదు, అందుకు ఈరోజు ఎగ్ టమోటా రైస్. యమ్మీ యమ్మీగా అక్కడక్కడ తగులుకుంటూ కొంచెం ముక్క ఇచ్చుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, హాఫ్ ఎగ్ తీసుకొని అలా ముంచి తీసుకొని నోట్లో పెట్టుకొని తింటే అద్భుతం అండి, చాలా సూపర్గా ఉంది. ట్రై చేయండి తప్పకుండా. బాయ్.